పూర్వం ఒక ఊరిలో రామయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. చదువు మంచిదే, కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. జీవించడానికి చిన్నపాటి పూజలు, జాతకాలు చెప్పడమే అతని ఉపాధి. ఒకరోజు ఓ యోగి ఊర్లోకి వచ్చాడు. రామయ్య ఆ యోగిని చూసి భక్తితో నమస్కరించి, స్వామి, నా జీవితంలో శాంతి లేదు, నాకు ఏదైనా మంత్రం చెప్పండి, జీవితం బాగుపడాలి అని అడిగాడు. యోగి నవ్వుతూ, సరే, ఇది ఒక మంత్రం, దీన్ని రోజు 108 సార్లు జపించు. కానీ ఒక్క నిబంధన ఉంది, ఈ మంత్రాన్ని ఇతరులకు చెప్పకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. రామయ్య మంత్రాన్ని నిబద్ధతగా జపించసాగాడు. మొదటి రోజు ఎలాంటి మార్పు లేదు, రెండవ రోజు కూడా లేదు. కానీ మూడో రోజు అతనికి పొలం దగ్గర బంగారు నాణేలు దొరికాయి. 4వ రోజు పూజకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఇలా అతని జీవితం మారిపోయింది. కానీ అతని మనస్సులో గర్వం పెరిగింది. ఈ మంత్రం వల్లే నాకు అన్నీ లభించాయి అని స్నేహితుడికి చెప్పేశాడు. ఊహించినట్టే రెండో రోజు నుంచి ఏం జరగడం మానిపోయింది. పూజలు రావడం తగ్గిపోయింది. బంగారం కూడా ఎవరో తీసుకెళ్లారు. రామయ్యకి అర్థమయ్యింది, అయోగి చెప్పిన నిబంధన అతడు ఉల్లంఘించాడు. తర్వాత అతను తిరిగి యోగిని వెతికాడు. కానీ ఆయన్ని ఎక్కడా కనపడలేదు. అప్పటి నుండి రామయ్య మంత్రాల మీద కన్నా కర్మ మీదే ఎక్కువ నమ్మకంతో జీవించాడు.